హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బర్రెలను మనం బయటికి తీసుకెళ్తున్నాం మీదకి. ఇలా నేను వారంలో ఒక 1 to 2 టైమ్స్ అన్నా బయటికి తీసుకెళ్ళి మేపుతాను. ఎందుకంటే ఎప్పుడు షెడ్లోనే ఉంటే బర్రెలు కూడా అంత మంచిగా ఉండవు. కాబట్టి ఇలా వారంలో 1-2 సార్లు అయినా బయటికి తీసుకెళ్ళి అలా తిప్పుకొస్తే అవి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాయి. అలా అని బయటికే తీసుకెళ్తాను. ఈరోజు తీసుకెళ్తున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. తీసుకెళ్ళాక అవి ఎట్లా మేస్తాయి, నన్ను ఎంత తిప్పలు పెడతాయి, ఏం కదా నాకు తెలీదు. చూద్దాం ఈరోజు అంతా. ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఒక 2-3 మినిట్స్లో చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి ఇప్పుడే బర్రెలను అయితే బయటికి ఇడిచేసినాము. ఇక్కడే మన షెడ్ ఉంది. బర్రెలను తీసుకెళ్తాం. దీనికి అయితే బయటికి వెళ్తే మాత్రం ఎక్కలే ఆనందం అంతా వస్తుంది. ఇంకా ఫ్రీగా మేయచ్చు కదా ఇంకా అట్లా అని టిఫిన్ బాక్సు, ఒక కట్టె అన్నీ తీసుకెళ్తున్నా. ఇంక మళ్ళీ రాని, ఇంకా మళ్ళీ ఈవినింగ్ 4-4:30 అట్లా వస్తాయి. ఇంకా డైరెక్ట్ ఇంకా మళ్ళీ వచ్చి షెడ్లో కట్టేసి మళ్ళీ పాలు విండడం, ఇంకా రొటీన్ అంతా. ఈరోజు చూద్దాం మనం ఎక్కడెక్కడ తిప్పలు పెడతాయి ఏం కథ అనేది అంతా అర్థమవుతుంది మనకి. ఇలాగా చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అనుకుంటుని ఇట్లా బర్రెలు ఇడ్చుకెళ్తే ఎట్లా కాస్తారు ఏం కదా వీళ్ళు అని అనుకుంటుని. కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా నేను కూడా మళ్ళీ బర్రెలు తెచ్చుకుంటా ఇట్లా కాస్తా అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చూద్దాం మనం ఎట్లా ఏమవుతుందో. మళ్ళీ ఈవినింగ్ 4 వరకు అన్నీ షార్ట్గా వీడియో తీసి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి బర్రెలను ఎప్పుడు బయటికి తీసుకొచ్చినా కూడా మీతకు ఇక్కడే మేపుతాను. ఇక్కడైతేనే ఇక్కడ వంప అనేది ఉంటుంది మా భూమి పక్కనే. ఇదంతా మా భూమి. ఇక్కడ మొత్తం మా భూమి ఉంది. ఇదంతా ఒక 4 ఎకరాలు ఉంటుంది. అక్కడ బోరు కూడా ఉంది చూడండి, ఆ బోరు కూడా మాది. అది 4 ఎకరాలు ఉంటుంది. ఇక్కడే మేపుతాను. ఇది మొత్తం వంపు. ఇదంతా వర్షాకాలం అయితే మొత్తం నీళ్ళ పోతుంది ఇదంతా. ఇంకా ఇక్కడైతేనే పచ్చిగడ్డి బాగా ఎక్కువ ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చి మేపుతాను నేను. బర్రెలను డైలీ బయటకు వదిలి ఎలా మేపుతో అర్థం కావట్లేదు. కానీ నాకైతే దూరం తీరిపోతుంది. ఎండ బాగా కొడుతుంది మనకైతే. ఈరోజు నెమ్లి ఇక్కడ దొరికాయి బల్బా, చాలా బాగున్నాయి. మీకు ఒకసారి బర్రెలను చూపిస్తున్నాండి. ఇదిగోండి, ఇక్కడ 2 మేస్తున్నాయి, ఇక్కడ 3-4 మేస్తున్నాయి. ఇంకో బర్రె కనిపిస్తలేదు, ఎక్కువైందేమో అది. ఇక్కడ ఇంకా ఈడ ఉంది వంపుల. మీకు విషయం తెలుసా, మా తెలంగాణ ఆంధ్ర సైడ్ మాత్రమే బర్రెలని ఇలా షెడ్లలో కట్టేసి మేపుతారు. కానీ అక్కడ గుజరాత్, హర్యానా సైడ్ ఏదంటే బర్రెలను ఆల్మోస్ట్ ఒక్కొక్క మనిషికి 30-40 బర్రెలు ఉంటాయి. వాళ్ళు అలాగే రోడ్ల మీద అక్కడ బయట ప్రాంతాల్లో మేపుతుంటారు. ఎంత పెద్ద బర్రెలు అయినా సరే, అది ఎన్ని లీటర్ల పాలు ఇచ్చినా సరే బయట తీసుకెళ్ళి మేపుతుంటారు వాళ్ళందరూ. అలా మేపడం వల్లనే ఆ బర్రెలు అనేవి చాలా యాక్టివ్గా ఆ వాతావరణం తట్టుకొని అలా ఉండగలుగుతున్నాయి. మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ షెడ్లలో బంధించి వాటిని మేపడం వలన అవి రోగాలు, అనారోగ్యానికి గురవుతాయి. సో ఇంత వీలైనంత వరకు చాలామంది మీకు బయట ఇచ్చి మేపుకోనికి ప్లేస్ ఉంటే బయట తీసుకొచ్చి మేపండి. చాలా బెటర్, మనకు గడ్డి సేవ్ అవుతుంది. అది కాక బర్రెలు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇలా బయట స్వేచ్ఛగా మేస్తాయి కదా, అవి దానికి నచ్చిన గడ్డి మేస్తాయి. స్వేచ్ఛగా మేయడం వల్లనే బర్రెలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది, తినేసాము. టైం అయితే 3 అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే ఇంకా బర్రెలను షెడ్కి వేసుకుపోవాలి. షెడ్కి వేసుకుపోయి కట్టేసినాక పాలు విండేది కూడా వీడియో పెడతా. ఏ బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఎంత అమౌంట్ పడ్డది మనకు, అది కూడా ఒక వీడియో తీసి పెడతా. లాంగ్ వీడియో తీసి పెడతా. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్రెలు అయితే మేస్తున్నాయి మంచిగా. పొద్దుగా ఏ ప్లేస్కి తీసుకొచ్చామో అదే ప్లేస్లో ఉన్నాయి. ఓకే, మనం అనుకున్నంత కష్టమైతే కాదు బయటికి తీసుకొచ్చి బర్రెలను మేతకు మేపడము. ఇక్కడ గడ్డి ఎక్కువ ఉన్నందువలన లేదంటే ఎందుకో కానీ బర్రెలు అయితే ఎక్కడ వెళ్ళలేదు. పొద్దుగాల నుంచి ఇక్కడనే ఇదే వంపుల. అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అక్కడే మేసుకుంటూ ఉన్నాయి. ఇంకా ఇందులో వాటర్ కూడా ఎక్కువ ఉన్నందువలన ఎక్కడ వెళ్ళలేదు. ఇంకా చూడండి, వాటర్ కూడా ఉన్నాయి మొత్తం.
ఇంక ఇక్కడనే వాటర్ తాగుతున్నాయి, ఇక్కడనే గడ్డి మేసుకుంటే ఇందులో ఉన్నాయి బర్రెలు అయితే. ఇంకొక 1 అవర్ అయితే మళ్ళీ మన షెడ్కి అయితే వెళ్ళిపోతాము. టైం 3 అవుతుంది. సో ఫైనల్ షెడ్కి అయితే వచ్చేసాము. కట్టేసాము బర్రెలు నీకు అన్నీ నిండు తిన్నాయి, నెంబరేసుకుంటున్నాయి. అయిపోయింది. మన డే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే ఎండు. పొద్దుగాల 10:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఎండ్ అయిపోయింది. 1 డే ఎక్స్పీరియన్స్. బర్రెలను ఇడిచి మేపడం వల్లనే కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. కాదు కొంచెం ఇబ్బంది అయితే ఉంది బర్రెలను ఇడిచి మేపితే. ఆ ఇబ్బందిని ఓపికతో నాకు చూసుకుంటే ఇడిచి మేపడం చాలా బెటర్ బర్రెలను అయితే.